హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవల్ల వ్లాగ్స్. ముందుగా క్యాబేజీ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందు నేనైతే ఒక గిన్నెలోకి క్యాబేజీ పువ్వు ఒకటి మొత్తం కట్ చేసి తీసుకున్నానండి, వాష్ చేసి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక కప్పు వరకు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కార్న్ఫ్లవర్ లేదు, సో నేనైతే కార్న్ఫ్లవర్కి బదులుగా బియ్యపిండిని యాడ్ చేసుకున్నానండి. ఒక కప్పు వరకు కారం తీసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసి హీటెడ్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతవరకు అయితే నా ఛానల్ని చూడని వారు ఉంటే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి. నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ పకోడీ చూపిస్తున్నాను కదా, బయటికి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ కొనాల్సిన పని అయితే లేదు. సో లైక్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా కలుపుకున్నాక ఈ పేస్ట్ని అంతా ఉండలుగా చుట్టుకొని హీటెడ్ ఆయిల్లో మెల్లమెల్లగా వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా మొత్తం వేసుకున్నాక జల్లితోని ఇటు అటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ తర్వాత రెండోసారి వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా మెల్లమెల్లగా వేసుకోవాలి. నేనైతే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాకపోతే నేను సిమ్లో చేసుకున్నాను, అందుకే ఇలా బాండికే మొత్తం అతుక్కపోయింది. కరెక్ట్ అయితే రాలేదు. నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు నేనైతే. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోసారి కూడా అలానే వేసుకోవాలి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా స్పూన్తో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక జల్లీతోని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా వేడివేడి క్యాబేజీ పకోడీ అనేది రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.